నమస్తే. తెలంగాణలో ఆదాయానికి మించినటువంటి అక్రమ ఆస్తుల కేసులో అరెస్ట్ అయినటువంటి హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ. ఆయన వ్యవహారంలో చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆసక్తికరమైనటువంటి విషయాలు కూడా బయటికి వస్తున్నాయి. ముఖ్యంగా ఆయన పనిచేసినటువంటి ఏ ప్రాంతంలో అయినా అవినీతి ఆరోపణలు, అక్రమాలకు పాల్పడినట్లే ఆధారాలు దొరికాయి. 29 ఏళ్ల ఆయన సర్వీస్‌లో ఎక్కడా కూడా ఒక మంచి అధికారిగా గుర్తింపు పొందల. చాలా ముఖ్యమైనటువంటి విషయం. అసలు ఆయన గురించి గనుక ఒకసారి మనం చూస్తే, శివ బాలకృష్ణ ఆయన సిద్దిపేట జిల్లాకు సంబంధించి అల్లిపురం గ్రామానికి చెందినటువంటి వ్యక్తి. అయితే చిన్నప్పటి నుంచి వారి కుటుంబం అంతా హైదరాబాద్‌లోనే ఉంది. దానికి ప్రధాన కారణం శివ బాలకృష్ణ తండ్రి గారు జేఎన్టీయూలో జూనియర్ అసిస్టెంట్. ఆయన కూడా జాబ్ హోల్డర్ హైదరాబాద్లో. ఇలాంటి సందర్భంలో ఆయన ఎడ్యుకేషన్ అంతా హైదరాబాద్లోనే సాగింది. ముఖ్యంగా 10th వరకు దబీర్పుర హై స్కూల్లో ఆయన చదివారు. అలాగే ఇంటర్మీడియట్ కాచిగూడ, గ్రాడ్యుయేషన్ అయితే ఆయన చేశారు. జేఎన్టీయూలో గ్రాడ్యుయేషన్ కూడా కంప్లీట్ చేశారు. ఇలాంటి సందర్భంలో చాలా కీలకమైనటువంటి విభాగంలో ముఖ్యంగా టౌన్ ప్లానింగ్కి సంబంధించినటువంటి ఆయన మాస్టర్స్ కూడా చేశారు ఢిల్లీలో. చాలా తక్కువ మంది ఆ కోర్స్ చేస్తారు. ఈ నేపథ్యంలో అది కంప్లీట్ చేశారు. చిన్న ఉద్యోగం చేసుకుంటున్నటువంటి క్రమంలో గ్రూప్ 1 రాసి ఆ పోస్ట్‌కి సెలెక్ట్ అయ్యారు. 1994లో అసిస్టెంట్ డైరెక్టర్గా ప్లానింగ్ విభాగంలో ఆయనకు ఉద్యోగం వచ్చింది. అది కూడా ఫస్ట్ పోస్టింగ్ అనంతపురం. అక్కడ బాగానే పనిచేసినప్పటికీ కొంతకాలానికే అవినీతి ఆరోపణలు. చాలా కీలకమైనటువంటి పరిణామంగా ఇది మనం చూడాలి. అలాగే 1994 అక్కడ చేసిన తర్వాత ట్రైనింగ్ పీరియడ్ పూర్తయింది. 1994 నుంచి 97 వరకు అక్కడే ఆయన సర్వీస్లో ఉన్నారు. ఇట్లాంటి క్రమంలో 1997 నుంచి 98 వరకు ఆయన బదిలీపై మళ్ళీ హైదరాబాద్కి వచ్చారు. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో భాగంగా. ఇలాంటి క్రమంలో 1998 నుంచి 2000 సంవత్సరం వరకు అంటే 2 ఇయర్స్ పాటు గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో కూడా ఆయన ఒక అధికారిగా పనిచేశారు. అలాగే 2000 సంవత్సరం నుంచి 2011 వరకు జీహెచ్ఎంసీలో చేశారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడికి ట్రాన్స్ఫర్. ఇట్లా ఎక్కడ పనిచేసినా ఆయన ఎక్కువగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పనిచేయటానికే ఇష్టపడి మిగిలిన చోట్ల కొంతకాలమే పనిచేసి ఆయన బదిలీ వేయించుకోవటం. ఆ విషయంలో కూడా అవినీతి అక్రమాలే. ఇట్లాంటి నేపథ్యంలో ఆయన 2011 వరకు అక్కడ పనిచేసినటువంటి క్రమంలో తర్వాత హెచ్ఎండిఏలో పనిచేశారు. మెట్రో రైల్లో పనిచేశారు. మెట్రో రైల్ విభాగానికి సంబంధించి పనిచేశారు. విశాఖపట్నంలో కూడా ఆయన పనిచేశారు. కొంతకాలం రాజమండ్రిలో కూడా పనిచేసినట్లు అధికారుల ద్వారా మనకి తెలుస్తుంది. ముఖ్యంగా ఈయనకి సంబంధించి చాలా కీలకమైనటువంటి అంశాలు బయటపడుతున్నాయి. అంటే ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఇన్ని కోట్ల రూపాయలకు ఎలా రీచ్ అవ్వగలిగాడు అనేది ఇక్కడ కీలకం. అంటే అనుకోవచ్చు ఏం ఇష్యూస్ లేవా, శివబాలకృష్ణ ఒక్కడేనా అని. కానీ అధికారాన్ని అడ్డు పెట్టుకొని ముఖ్యంగా ఆయన గురించి పదే పదే చెప్పడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, ముఖ్యంగా ఆయన వ్యవహారంలో ఆయన ఒక్కడే కాదు, ఐఏఎస్ అధికారులు, ఇతర కీలకమైనటువంటి ఉన్నతాధికారులు, మంత్రులు ఇట్లా చాలామంది బయటపడే అవకాశం ఉంది కాబట్టి ఆయన అంత హైలైట్ అయినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఆయనకి 2 పిల్లలు కూడా చాలా ఉన్నతమైనటువంటి చదువులు అభ్యసిస్తున్నారు. కుమార్తె అయితే యుఎస్ఏలో జాబ్ చేస్తుంది. అమ్మాయి ఎంబీఏ చేసి. కుమారుడైతే ఎంటెక్ ప్రజెంట్ బిట్స్ పిలాని. అంటే అటువంటి చోట్ల ప్లేస్ రావటం అనేది, సీటు దొరకడం అనేది చాలా కీలకమైనటువంటి వ్యవహారం మనకు తెలుసు. అంటే ఆయన అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు. ముఖ్యంగా ఆయనకు స్వతహాగా వచ్చిందా, లేకపోతే ఉద్యోగంలో భాగంగా అధికారులు ఫోర్స్ వల్ల, ఆయన ఈ కస్టడీలో ఇచ్చినటువంటి రిపోర్ట్ని బట్టి, కన్ఫెషన్ రిపోర్ట్ని బట్టి మనం అదే చెప్పాలి. ఎందుకనంటే నేను అధికారుల ప్రోద్బలంతోనే, ప్రోత్సాహంతోనే ఇవన్నీ చేశా. దానికి సంబంధించి 3 ఐఏఎస్ పేర్లు బయటకు వచ్చాయి. సోమేష్ కుమార్, రజత్ కుమార్, అరవింద్ కుమార్. అందరూ కుమార్లే. సో ఇటువంటి నేపథ్యంలో
ఆయన ఎంత అక్రమాస్తులు సంపాదించారు అనేది కీలకంగా మారింది. ఈ వ్యవహారంలో తన తమ్ముడిని కూడా అరెస్ట్ చేశారు. మరికొద్ది రోజుల్లోనే తన మరదలు, మేనల్లుడు, ఇంకా కొంతమంది కీలకమైనటువంటి అధికారులు అరెస్ట్ కాబోతున్నారు. ఇది వాస్తవం. ఇలాంటి సందర్భంలో ఆయన ఎక్కడ పనిచేసినా అవినీతి ఆరోపణలే. కుటుంబం ఉన్నతమైనటువంటి కుటుంబమే, కానీ ఒక అధికారిగా మంచి పేరు సంపాదించినటువంటి పరిస్థితి ఎక్కడా లేదు. ఆయన పనిచేసిన చోట్ల ఎక్కడ పనిచేసినా అవినీతి సామ్రాజ్యాన్ని నిర్మించడమే ఆయన ధ్యేయంగా పెట్టుకున్నారు. అందుకే ఇన్ని కోట్ల రూపాయలు సంపాదించారు. సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. తన తండ్రి సాధారణమైనటువంటి ఒక జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు. వ్యవసాయ పొలాలు లేకపోతే భవనాలు ఏమైనా ఉన్నాయా? లేవు. ఒక మారుమూల గ్రామం నుంచి వచ్చారు ఆయన, అల్లిపురం గ్రామం నుంచి. ఇలాంటి సందర్భంలో ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామంగా మారింది. ఈ చర్చ కూడా ఇంట్రెస్టింగ్గా మారిపోయింది. అంటే అవినీతిని ప్రోత్సహించే అధికారులు ఉన్నంతకాలం ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు వ్యవహరిస్తారు అనేది ఇక్కడ బాగా మనకు అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా శివబాలకృష్ణ వ్యవహారంలో చాలామంది కీలకమైనటువంటి అధికారులు బయటికి రాబోతున్నారు. వారిపై విచారణ చేసేందుకు కూడా ఏసీబీ రంగం సిద్ధం చేసుకుంది. మనం చూస్తున్నాం స్క్రీన్ మీద రిమాండ్ రిపోర్ట్. ఎక్కడ చూసినా ఆస్తులే, భవనాలు, ప్లాట్లు, దానికి సంబంధించి మార్కెట్ వాల్యూ ప్రకారం 1000 కోట్లు, లాకర్స్, బ్యాంక్ అకౌంట్స్. ఏంటి పరిస్థితి? ఏంటి? ఎప్పుడు కూడా లేనటువంటి విధంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఇంత అవినీతి అధికారిని మేము ఎప్పుడూ చూడలేదని ఏసీబీ అధికారులే షాక్కి గురైనటువంటి పరిస్థితి. మొత్తానికి ఆయన వ్యవహారంపై ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. త్వరలోనే మళ్ళీ కస్టడీ పిటిషన్ వేసేందుకు ఏసీబీ అధికారులు సిద్ధమవుతున్నారు. మరి కొన్ని రోజులు విచారించాలి. విచారించకపోతే చాలామంది బయటికి రారు అనేది ఏసీబీ ఐడెంటిఫై చేసినటువంటి ఇష్యూ. సో ఇలాంటి సందర్భంలో శివబాలకృష్ణ ఏ రకమైనటువంటి ఆస్తులను సంపాదించారు, ఏ ఫైల్ మీద సంతకం పెట్టాలన్నా డబ్బులు ఇవ్వాల్సిందే. చాలా కీలకమైనటువంటి విభాగాల్లో పనిచేశారు కాబట్టి, అంటే అవినీతికి ఎక్కువగా ప్రాధాన్యత, అంటే స్థానం ఉండే చోట్లే ఆయన పనిచేశారు. అంటే ఆయన సెలెక్ట్ అయిందే దానికి, ఆయన చదివిందే ప్లానింగ్ విభాగానికి సంబంధించినటువంటి మాస్టర్ డిగ్రీ చేశారు. సో ఉన్నతమైనటువంటి ఉద్యోగం చేయాల్సింది పోయి ఈ రకమైనటువంటి అవినీతి అధికారిగా శివబాలకృష్ణ మారిపోయారు. అంటే మనం సాధారణంగా సామెతలు ఉంటాయి, ఇంతింతై వటుడింతై అన్నట్లు. ఈయన కూడా అవినీతిని, అక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారినటువంటి ఓ అధికారిగా అలా చరిత్రలో మిగిలిపోతారనే చెప్పాలి.